ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరూ చేయని సాహసం వారణాసి టీం చేస్తోంది. ఆల్రెడీ అంటార్కిటికాలో భారీ యాక్షన్ ఎపిసోడ్ని ప్లాన్ చేసిన టీం నిజానికి గ్రీన్ మ్యాట్లో సెట్తో సరిపెట్టొచ్చు. కానీ రియల్ లొకేషన్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ని అంటార్కిటికా మంచు ఖండంలో ప్లాన్ చేశారు. అవును, ఇంతవరకు 4 హాలీవుడ్ సినిమాలు అక్కడ తీశారు. 5వ సినిమాగా మన తెలుగు మూవీ వారణాసి రికార్డు క్రియేట్ చేయబోతోంది. గతంలోనే ఈ వార్తలు వచ్చినా ఇప్పుడే వాటిని నిజం చేస్తూ అంటార్కిటికా స్కెడ్యూల్ ప్లాన్ చేస్తుంది వారణాసి టీం. అంతటితో ఆగితే అది వార్త ఎందుకు అవుతుంది? అంతకు మించేలా ఆర్కిటిక్ మంచు ఖండం మీద కూడా కన్నేశాడు రాజమౌళి. వరల్డ్ ఆడియన్స్ కి తెలుగు సినిమా దగ్గరవ్వాలంటే ఇలాంటి రిస్కులు చేయాలనుకుంటున్నాడా, లేదంటే స్క్రిప్ట్ పరంగా తప్పదో కానీ ఉత్తర ధ్రువం ఆర్కిటిక్, దక్షిణ ధ్రువం అంటార్కిటికా ఇలా 2 చోట్ల షూటింగ్ చేసిన రికార్డు వారణాసికే దక్కబోతోందా? ఇంతకీ అక్కడ షూటింగ్ ఎప్పుడు, ఎంతకాలం స్కెడ్యూల్? హ్యావ్ ఎ లుక్. 1400 కోట్ల భారీ బడ్జెట్తో ఆల్రెడీ అందరూ షాక్ అయ్యేలా తెరకెక్కుతుంది వారణాసి మూవీ. దీనికి తోడు ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కే మొదటి భారతీయ సినిమా ఇదే అని తేల్చారు. ఇప్పుడు ఈ రికార్డుకు తోడు భూగోళానికి చెందిన ఉత్తర దక్షిణ ధృవాల్లో తెరకెక్కే మొదటి ప్రపంచ సినిమాగా కూడా వారణాసికి రికార్డు దక్కేలా ఉంది. వారణాసి షూటింగ్ పూర్తయితే గిన్నీస్ బుక్ కూడా ఫిలిం టీం అప్లై చేసుకోవాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ గిన్నీస్ ప్రముఖులకు లెటర్ వెళ్లటం వల్లే ఈ విషయం బయటకొచ్చింది అంటున్నారు. అసలు ఉత్తర దక్షిణ ధృవాల్లో సినిమా తీస్తే అందులో ఏముంది అంత గొప్ప అన్న డౌట్ రాకుండా ఉండదు. నిజం చెప్పాలంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కితే ఎందుకు గొప్ప? అదో సాహసంతో కూడిన ప్రయాణం. 1000 మంది ఎక్కొచ్చు, కానీ ఆ శిఖరాన్ని ఎవరు కొత్తగా అధిరోహించినా అదో రికార్డే. కారణం చాలా కఠినమైన రిస్కీ సాహసం అది. అచ్చంగా ఇలానే దక్షిణ ధృవం అంటే అంటార్కిటాకి ఎవరు చేరినా అదో రికార్డే. అత్యంత కఠినమైన ప్రదేశం ఆ ఖండం. ఎటు చూసినా కిలోమీటర్ల మందంతో మంచు, ఇంకేమీ ఉండదు. అలాంటి దక్షిణ ధ్రువమైన అంటార్కిటికాలో హాలీవుడ్ సినిమాలు 4 తీశారు. 5వ సినిమాగా వారణాసి రికార్డు క్రియేట్ చేయబోతుంది. అక్కడ చాలా అడ్వెంచర్ సీన్లు తీయబోతుంది ఫిలిం టీం. అక్కడితోనే ఆగితే ఇది కేవలం న్యూసే అవుతుంది. కానీ రికార్డుతో కూడిన హిస్టారికల్ అంశం ఎందుకవుతుంది? కానే కాదు. సో ఇక్కడ హాలీవుడ్కి కూడా సాధ్యం కాని ఫీట్ని వారణాసి ఏం చేయబోతుందంటే దక్షిణ ధ్రువమైన అంటార్కిటికాలోనే కాదు, ఉత్తర ధ్రువమైన ఆర్కిటిక్లో కూడా వారణాసి సినిమా షూటింగ్ జరగబోతుంది. ఇలా 2 ధృవాల మీద షూటింగ్ చేసిన సినిమా లేదు. కాబట్టి వరల్డ్ వైడ్గా ఈ మూవీని ప్రమోట్ చేసేందుకు, వరల్డ్ ఆడియన్స్కి రీచ్ అయ్యేందుకు ఇది నిజంగా గొప్ప స్ట్రాటజీనే. అందుకే ఈ ప్లాన్ వేశాడో లేదంటే కథాపరంగా కారణాలున్నాయో కానీ వారణాసి మూవీ మాత్రం ఉత్తర దక్షిణ మంచు ధృవాల్లో కూడా తెరకెక్కటం కన్ఫామ్ అయింది.